2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆయనకు టికెట్ రాకపోవడానికి కారణం నేనని అనుకుంటున్నాడు. అని రాజయ్య గారు ఆనాడు నీకు టికెట్ ఇవ్వద్దని, రాజయ్య గారికి టికెట్ ఇస్తే మనం గెలవమని కేసీఆర్కు చెప్పింది అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అప్పటి ఎమ్మెల్సీ ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే బలరాజేశ్వర రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా రాజయ్య గారికి టికెట్ ఇస్తే మనం గల్పులో గెలవలేము, కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని నీకు వ్యతిరేకంగా చెప్పి నీకు టికెట్ రాకుండా చేసింది వాళ్ళు. అదేవిధంగా మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా రాజయ్య గారు గ్రామాలను తిరిగితే ఓట్లు పడే పరిస్థితి లేదు, రాజయ్య గారు మా గ్రామాలకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి పక్కనున్న ఎమ్మెల్యే బలరాజేశ్వర రెడ్డి పిలుచుకొని ప్రచారం చేయించుకున్న సంగతి, తద్వారా రాజయ్య నాయకత్వాన్ని బలహీనపరిచిన సంగతి కూడా రాజయ్య గారు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా రాజయ్య గారు గన్పూర్ మున్సిపాలిటీని గెలిపించుకునే పరిస్థితులు లేడు, ఇది రాజయ్య గారికి సాధ్యం కాదు అని కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర రాజయ్యకు వ్యతిరేకంగా చెప్పి ఈయనకు పరువు లేదు, పలుకుబడి లేదు, ఓట్లు సంపాదించే సత్తా లేదు, ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడు ముగ్గురిని ఇక్కడ ఇన్ఛార్జీలుగా చేసుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, బలరాజేశ్వర రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రాజయ్య గారిని పెత్తనం చేయడానికి వచ్చింది. అంటే రాజయ్య గారిని డమ్మి చేయడానికి. నాలుగవ ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నారు. ఒకవేళ స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారు సరిపోడు, రాజయ్య గారికి ఓట్లు పడవు అని కేసీఆర్కి చెప్పి ఒకడేమో బీజేపీలో ఉన్న నాయకులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొకడేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకో ఆయనేమో కాంగ్రెస్ లీడర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన ముగ్గురు లీడర్లు ఒక్కొక్కడు ఒక వ్యక్తిని గన్పూర్లో దించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముగ్గురి దగ్గర మధ్యన సయోగ తెలియదు కాబట్టి రాజయ్య ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఆ ముగ్గురు ఒక మాట అనుకుంటే, ఇక్కడికి వచ్చిన ముగ్గురు ఒక మాట అనుకుంటే తెల్లారే రాజయ్య గారు ఇన్ఛార్జిషిప్ పీకేస్తారు. నేను అడుగుతున్నా, రాజయ్య గారు నువ్వు నన్ను తెల్లారేస్తే నన్ను తిట్టుడు కాదు, నా పైన విమర్శలు ఆరోపణలు చేయడం కాదు బ్రదర్, ముందు నీ పరిస్థితి ఏందో నువ్వు తెలుసుకో. ఒక్కసారి కేసీఆర్ గారి ద్వారా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజయ్య గారే భవిష్యత్తులో కూడా మేము టికెట్ ఇచ్చేది రాజయ్యకే అని ఒక పత్రికా ప్రకటన, ఒక స్టేట్మెంట్ ఇప్పించుకుంటే నువ్వు బతుకుతావు తప్ప, లేకుంటే ఈ ముగ్గురు కలిసి నేను రాజకీయంగా పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్ను వాళ్ళు ఉద్ధరించడానికి రాలే, నేను పొందబెట్టడానికి వచ్చి నీ చేతగాని తనాన్ని పార్టీకి చెప్పడానికి వచ్చి నువ్వు పనికిరావు, నువ్వు వెదవవు, నువ్వు సన్నాసివి, నువ్వు దద్దమ్మవు అని చెప్పడానికి మాత్రమే వచ్చారు రాజయ్య, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకన్నా కాస్తో కూస్తో సిగ్గుంది కానీ నీకు అసలే సిగ్గు లేదని నా అభిప్రాయం. ఈ చెవిటోనికి ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమైంది. మనమరాలు వేస్తున్న అమ్మాయి చేతిలో ఘోరంగా ఓడిపోయి, అది కూడా 54-55 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే ఈ చెవిటోని చిన్న మెదడు చిక్కిపోయి, కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. నువ్వు సభ్యతగా మాట్లాడితే నేను సభ్యతగా మాట్లాడు. నీవు ఆనాడు తెలుగుదేశంలో ఉండి, నేను ఆనాడు తెలుగుదేశంకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినావు. కానీ నువ్వేం చేసినావు, తెలుగుదేశాన్ని హోల్సేల్గా కేసీఆర్కు అమ్మిన చరిత్ర, నీచ చరిత్ర నీది. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇప్పించి హోల్సేల్గా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్కు అమ్మిన చరిత్ర నీది. నేను ఆ పని చేయలేదు, ఆ రకంగా నేను మోసం చేయాలి. నేను బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు తిట్టావు, కానీ తర్వాత నువ్వు కూడా
బీఆర్ఎస్ లోకి వచ్చారు. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేసినావు. కానీ నీ నీచ చరిత్ర తెలిసిన రేవంత్ రెడ్డి నేను తీసుకోవడానికి ఇష్టపడదు. ఆయనను పొట్టోడు అంటూ ఉన్నావు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడు అంటూ. కానీ నేను చెవిటోడు అంటే తప్పే ఉంది. ఆయన పొట్టోడు అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని నువ్వు పొట్టోడు అన్నప్పుడు నేను చెవిటోడు అంటే మాత్రం తప్పే ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పల్లరాజేశ్వరరెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ చుట్టూ 24 గంటలు బొచ్చు కుక్కలకి ఎదిగేవాడు. ఇంట్లో ఆయనే ఉండేవాడు, ఆఫీస్లో ఆయనే ఉండేవాడు, ఫామ్ హౌస్లో ఆయనే ఉండేవాడు. కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బ్రహ్మాండంగా యూనివర్సిటీ తెచ్చుకున్నాడు, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు, హాస్పిటల్ తెచ్చుకున్నాడు, ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చుకున్నాడు. ప్రైవేట్ అసైడ్ భూములను ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పట్టా చేయించుకున్నా పర్వాలేదు, ఆస్తులను సంపాదించుకున్నా పర్వాలేదు. చివరికి కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టినారు. ఒకరి మాట ఒకరికి చెప్పి చెవులు కొరికి చివరికి కవితని ఇంటి నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది. కవిత చాలా స్పష్టంగా చెప్పింది, కేసీఆర్ చుట్టూ కొరివిదయ్యాలు ఉన్నాయని. వీడు పెద్ద కొరివిదయ్యం, వీడి వల్లనే ఆ కుటుంబం నాశనమైంది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, చాలా పుట్టోడు, అసలు పుట్టోడు వీడు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా చాలా మాట్లాడుతున్నాడు. 1000 కోట్ల ఆస్తులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చినాయి? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేవాడు కేటీఆర్కు, సంతోష్ రావుకు బినామీ. పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి అయినా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని గెలవాలి, కడియం శ్రీని దెబ్బతీయాలనే ఆలోచనతోని 4 గన్పూర్ మీద దాడి చేస్తున్నారు.